నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు రాజకీయంగా కీలక అడుగు వేస్తున్నారు. ఆమె టీఆర్ఎస్ నేతల బృందంతో కలిసి నేడు గవర్నర్తో భేటీ కానున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచింది. కవిత వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారని విశ్లేషకులు మొదలయ్యారు. దీని లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ చేతిలో అరెస్ట్ అయి సుదీర్ఘ కాలం తిహార్ జైల్లో కవిత విచారణ ఎదుర్కొన్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తి కావడం వల్ల సాక్ష్యాలను ప్రభావితం చేస్తారన్న దర్యాప్తు సంస్థల వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చాక కవిత పూర్తిగా ప్రజాక్షేత్రంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే విశ్వవిద్యాలయాలకు వైఎస్ ఛాన్సలర్గా నియామకం ఆలస్యం కావడంపై నేడు గవర్నర్కు కవిత వినతి పత్రం ఇవ్వనున్నారు. ఈ భేటీ రాజకీయంగా ఎటువంటి మలుపులకు దారి తీస్తుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకం ఆలస్యం కావడంపై నేడు గవర్నర్కు కవిత వినతి పత్రం ఇవ్వనున్నారు. ఈ భేటీ రాజకీయంగా ఎటువంటి మలుపులకు దారి తీస్తోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. సంగీత, మనం చూస్తున్నాం ఈ రోజు టిఆర్ఎస్ నూతనంగా ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ అధినేత కవిత ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పార్టీ యొక్క నేతలతో ఇవాళ గవర్నర్ను కలవబోతుంది. ఒక్కసారిగా గవర్నర్ కలుస్తున్నసరికి ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తను లిక్కర్ కేసులో చాలా రోజులు జైల్లో ఉండి వచ్చింది. ఆ తర్వాత పార్టీ పెట్టడం ఎగ్జాక్ట్లీ 1 మంత్ అవుతుంది. ఆమె పార్టీ పెట్టేసి 1 మంత్, 1 నెల పూర్తయింది. సో ఈ నెల పూర్తయిన సందర్భంగా తను ఒక కార్యాచరణ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ స్పేస్ కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. కొంత కమిటీ కూడా ప్రకటించుకుంది. ఇంకా మిగతా కమిటీలు కూడా వేయాలి. రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు వెళ్తా ఉన్నాయి. సో 4వ స్థానం కోసం ఒక ఆల్టర్నేట్ స్పేస్ కోసం తను ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకే పావులు కదుపుతా ఉంది. ఎందుకంటే రేపు రాబోయే కొన్ని నెలల్లోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. ప్రధానంగా హైదరాబాద్ లో అంటే పార్టీకి స్ట్రాంగ్ కావాలంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా అప్పుడప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అవి లోకల్ బాడీ ఎలక్షన్స్. అందులో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, కానీ ఒక ప్రజల్లోకి వెళితే, ప్రజా సమస్యలపై కనుక పోరాడితే ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు గవర్నర్తో భేటీ. ప్రధాన అంశాలు ముఖ్యంగా రాజకీయ, అదేవిధంగా సామాజిక అంశాలపై, ముఖ్యంగా ప్రాజెక్టులు, పోలవరం మరియు బనకచెర్ల లింక్ ప్రాజెక్టును తను వ్యతిరేకిస్తుంది. తర్వాత విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఫీజులు ఎక్కువగా ఉన్నాయనే దాని మీద ఇవాళ రిప్రజెంటేషన్ లో ఇదొక అంశంగా మారబోతుంది. ఆ తర్వాత ఉద్యోగులు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఒక యూత్ డిక్లరేషన్ ఇచ్చింది, ఇంతవరకు ఉద్యోగాలు లేవు. దాని మీద కూడా ఈరోజు ఆ మెమరాండంలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా రైతు సమస్యలు. నిన్న మనం చూసాం బీజేపీ బస్సు యాత్ర. ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చేసి వాటర్ కోసం, రైతుల కోసం కొంత రోడెక్కి పోరాటం చేస్తుంది. సో కవిత కూడా ఈ ప్రజా సమస్యలపై పోరాడాలనే ఉద్దేశంతో దాన్ని ఫస్ట్ గవర్నర్ తో భేటీ కావడం. సో ఈ గవర్నర్ తో భేటీ కావడం వల్ల ఏమంటే పొలిటికల్ లో కొంత చర్చ జరుగుతుంది. సో ప్రజల్లో ఒక సంకేతాలు వెళ్తాయి, ఆ కవిత ప్రజా సమస్యలపై దృష్టి పెట్టింది అనే ఒక. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు, ఇటీవల బీజేపీ కూడా కలిసింది ఒక ఇష్యూ మీద. సో ఏదైనా రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే
గవర్నర్ కలవడం ఆనవాయితీ. సో దీనివల్ల ఒక పొలిటికల్ గా ఒక మైలేజ్ పొందడానికి ఉపయోగపడుతుంది. సో అందులో భాగంగానే ఈ రోజు కవిత, దాంతో పాటు ఇంకొక లేటెస్ట్ అంశం కూడా ఆమె తీసుకొచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో తను కామెంట్ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలని చూస్తుంది, ఎందుకంటే ఇటీవల తను జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద కొంత కామెంట్ చేయడం జరిగింది ఒక డిబేట్ లో. దాన్ని తను ఉపసంహరించుకున్నాడు. కానీ ఏపీ ప్రభుత్వం కొంత అరెస్ట్ చేయాలని చూస్తుంది. ఒకవేళ ఏపీ చంద్రబాబు కనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తే మేము అడ్డుకుంటామని కూడా నిన్న కామెంట్ చేసింది. సో దీంతో రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్పేస్ తీసుకోవడానికి, ఒక పొజిషన్ తీసుకోవడానికి, ఒక చర్చగా మారడానికి తను స్టెప్లు వేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది సంగీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కుటుంబానికి సంబంధించి భూ వివాదం కలకలం రేపుతోంది. అనంత్ శ్రీరామ్ తన తండ్రితో కలిసి భీమవరంలో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో తమ 0.05 సెంట్ల నివాస స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, సివిల్ కోర్టులో కేసు పెండింగ్లో ఉందని, ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని కలెక్టర్కు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు సదరు స్థలంలోకి చొరబడి అక్కడి చెట్లను నరికివేసి దౌర్జన్యానికి దిగారని, ప్రశ్నించినందుకు తమను తీవ్రంగా బెదిరించారని ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ రావు మరియు అతని అనుచరులు ఈ దౌర్జన్యం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నమస్కారం. ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పుడు ఏర్పాటు చేసిన గ్రీవియన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో అది సామాన్యుడికి చాలా సరళంగా, అలాగే చాలా సామరస్యపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఉంది. దాన్ని ఖచ్చితంగా అభినందించాలి. అలాగే ఒక సామాన్యుడిగా మా ఊర్లో ఉన్న ఒక స్థల వివాదం, కోర్టులో ఉన్న ఒక స్థల వివాదం గురించి, ఇద్దరు పార్టీల మధ్య జరిగిన ఒక స్థల వివాదంలో కోర్టులో కేసు ఉండగానే అక్కడ జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి దృష్టిలో ఉంచడానికి మా నాన్నగారికి సహాయంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సమస్య ఏదైనప్పటికీ కూడా అది కంప్లైంట్ తీసుకునే విధానం కానీ, ఒక్కొక్క వ్యవస్థని దాటుకుంటూ వారు గైడ్ చేసిన విధానం కానీ అద్భుతంగా ఉంది. ఇది సామాన్యులకి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రభుత్వం ప్రజలకి మధ్య ఈ అంతరాలు ఇలా తొలగిపోవడం వల్ల సత్వర న్యాయానికి, అలాగే సగటు పౌరుడి రక్షణకి కూడా ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. సమస్య ఏంటనేది కోర్టులో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థను మనం గౌరవించాలి కాబట్టి, మనం న్యాయమూర్తులమో న్యాయవాదులమో కాదు కాబట్టి ఆ వ్యవస్థను గౌరవించాలి కాబట్టి దాన్ని పత్రికా ముఖంగా నేను తెలపడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాను. కానీ సామాన్యుడికి మాత్రం ప్రస్తుతం వ్యవస్థ అందుబాటులో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ భూ వివాదం ఏ గ్రామానికి సంబంధించిందంటే భూమి ఎంత సార్? ఇది భూమి కొలత ఎంతైనా ఒక దొడ్డిపట్ల గ్రామంలో ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న ఒక కామన్ సైట్ కి సంబంధించిన విషయం అన్నమాట. అది కోర్టులో ఉంది కాబట్టి బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను పేర్లు చెప్తే కేసుని పక్కదో పట్టించినట్టు, కేసుని ప్రభావితం చేసినట్టు అవుతుంది. అందువల్ల మీడియా మిత్రులు మీరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అదండి, పేర్లు చెప్పడం వల్ల మనం వ్యవస్థలను అగౌరవపరిచినట్టు అవుతుంది. అది ఇలా కంప్లైంట్ అనేది రాతపూర్వకంగా అధికారికంగా వారికి ఇచ్చింది కాబట్టి అది బాధ్యతాయుతం అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కుటుంబానికి సంబంధించి భూ వివాదం కలకలం రేపుతోంది. అనంత శ్రీరామ్ తన తండ్రితో కలిసి భీమవరంలో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలోని తన 0.05 సెంట్ల నివాస స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, సివిల్ కోర్టు కేసు పెండింగ్లో ఉందని, ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని కలెక్టర్కు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, ఈ కేసుకు సంబంధించి అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంగీత. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో యలమంచిలి గ్రామానికి చెందినటువంటి
తన సొంత సైట్ కి సంబంధించి నివాస స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తనను బెదిరించారు, తనని తన తండ్రిని చంపేస్తా ఉంటూ వాళ్ళు ఇంటి వద్దే తమల్ని దూషిస్తూ మాట్లాడిన ఘటనలు, తనను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ కూడా నిన్న ఏదైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నిన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా ప్రముఖ సినీ గేయ రచయిత ఎవరైతే ఉన్నారో అనంత్ శ్రీరాము ఈ భూ విధానం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ముఖ్యంగా అనంత్ శ్రీరాము అలాగే తన తండ్రి ఏదైతే రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తితో కలిసి నిన్న జిల్లా కేంద్రంలో భీమవరంలో అయితే కలెక్టర్ని కలిసి న్యాయం చేయాలంటూ కూడా ఈ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తనకున్నటువంటి సర్వే నెంబరు 3/172లో 0.5 సెంట్ల స్థలానికి సంబంధించినంత వరకు గాను అక్రమంగా కబ్జా చేయడానికి పూర్తిగా కూడా నిన్న 20 మంది పూర్తిగా కూడా స్థలంలోకి రావడం, సివిల్ కోర్టులో ఇప్పటికే దీనిపై తన కుటుంబ సభ్యుల ఆస్తికి సంబంధించి ఒకవైపు కేసు నడుస్తూ ఉన్న విషయంలోనే ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని ఇప్పటికీ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు పత్రాలు కూడా సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించేసుకుని భూమి తమదే అంటూ కూడా పూర్తిగా వాదోపవాదనలు దిగుతూ ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. పూర్తి విరుద్ధం. కోర్టు కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా కలెక్టర్ అయితే చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం ఈ ఫిర్యాదులు అయితే అనంత్ శ్రీరామ్ పేర్కోవడం జరిగింది. అయితే గత వారం మే 17వ తేదీన కొందరు వ్యక్తులు అక్రమంగా ముందు తన స్థలంలోకి చొరబట్టడం, అక్కడ ఉన్నటువంటి పూల మొక్కల్ని అలాగే చెట్లను కూడా పూర్తిగా నరికివేసి దౌర్జన్యాన్ని దిగారని ప్రశ్నిస్తే పూర్తిగా కూడా తనని తీవ్రంగా బెదిరించారని చెప్పి కూడా ఆయన అయితే ఈ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. అయితే మాజీ ఎంపీగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య తనయుడు చేగొండ సూర్యప్రకాశ్రావు అలాగే అతని అనుచరులు పూర్తిగా కూడా ఈ దౌర్జన్యం చేసినట్లు వాళ్ళ పేర్లతో సహా వీడియోలు కూడా సంబంధించి సమాచారాన్ని కలెక్టర్ అయితే అందజేయడం జరిగింది. అయితే స్థానికంగా ఈ గొడవకు సంబంధించి గతంలోనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి తర్వాత ఈ కేసు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో సివిల్ కోర్టులో ప్రస్తుతం తీర్పు పెండింగ్ గా ఉన్న నేపథ్యంలో ఇటువంటి అక్రమాలకి పాల్పడుతున్నారంటూ కూడా ప్రస్తుతం ఈయన ఫిర్యాదులో చేయడంతో అది కూడా మాజీ ఎంపీ హరిరామ్ జోగయ్య అంటే పూర్తిగా కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కాపు పోరాట సమితికి సంబంధించి తనకంటూ ఒక ముద్ర ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు హరిరామ జోగయ్య అలాగే అతని తనయుడు ఇరువురు కలిసి ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారంటే ఆయన పేర్కొనడం పూర్తిగా కూడా కలకలం అయితే రేపింది. ఈ విషయం ఒక్కసారిగా బొగ్గుమరణంతో ఒక మాజీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తి చర్యలు పాల్పడ్డారా అని కొంతమంది దీనిపై ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు అవుతున్నాయి. అయితే వృద్ధులైన తమ తండ్రులను ఎవరైతే తన తల్లి తండ్రి ఇద్దరిని కూడా మానసికంగా వేధిస్తూ ఉన్నారు, ప్రాణహాని తలపెట్టేలా వ్యవహరిస్తూ ఉన్నారు, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానంలో భూమిని ఆక్రమిస్తున్న వారిపై పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు నేను కూరుకోకుండా కోర్టుపై అలాగే అధికారులపై కూడా నమ్మకం నేపథ్యంలో దీనిపై పూర్తి సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో తమకి న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ ఫిర్యాదులు అయితే పేర్కోవడం జరిగింది. అయితే ఇదే ఫిర్యాదుని కలెక్టర్ కి అలాగే ఎస్పీ కూడా ఇచ్చినట్లు వాళ్ళకి కలిసి స్వయంగా ఇరువురు అధికారులను కూడా న్యాయం చేయమని కోరినట్లు కూడా ప్రస్తుతం అయితే అనంతబాబు స్వయంగా మీడియాతో కూడా వెల్లడించడం జరిగింది. అయితే ట్రాన్స్పోర్ట్లలో పనిచేస్తున్న హమాలీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ న్యూ ఉస్మాన్ గంజ్ హమాలీ సంఘం నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఉస్మాన్ గంజ్లో 100 ట్రాన్స్పోర్ట్లలో 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారని సంఘం అధ్యక్షుడు ధనరాజ్ తెలిపారు. 2 ఏళ్లకొకసారి 20% పెంచాల్సి ఉందని, యజమానులు 8% మాత్రమే పెంచుతున్నారని మొండిగా వ్యవహరించడం వల్లే బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఒక లారీకి హమాలీల ఛార్జ్ 6,500 రూపాయలు అని బుక్లో రాసుకుని 3,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న కిషన్ మహారాజ్ గంజ్, గౌలీగూడ, ఫీల్ఖానా ట్రాన్స్పోర్ట్ సంఘాలు కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ న్యూస్మాన్ గంజ్లో కార్మికుల తరఫున
మేము ప్రతి ఎవ్రీ ఇయర్ 2 years కు ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ యజమానులకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రేట్ల గురించి వాళ్లకు మేము గత వారం రోజులు టైం పెట్టేసి లాస్ట్ 1 week మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నోటీస్ కు రిప్లై ఇవ్వడం ఓన్లీ బై ఫోన్ మాత్రమే, ఫోన్ లో చెప్పారు. మేము ప్రతి 2 years కు 20% కావాలని మేము అడిగినాం. వాళ్ళు 8% వేస్తా అన్నారు. కాబట్టి మేము ఈ న్యూస్ మ్యాన్ అసోసియేషన్ మొత్తము అమ్మాలి సంఘం తరఫున ఒక నిర్ణయం తీసుకున్నాము. రేపటి నుండి నిరవధికంగా శాంతియుత ధోరణిలో ఇక్కడ ఉన్న 100 ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మేము లేబర్ మొత్తం యూనియన్ కలిసి రేపటి నుంచి పనులన్నీ బంద్ చేసి ఇక్కడనే టెంపుల్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేద్దామని మేము నిర్ణయించుకొని ఈ రోజు వాల్ పోస్టర్ కానివ్వండి, మరి లోకల్ గా ప్రతి ఒక్క దుకాణాలకు పోయి ఇంటిమేషన్ ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. మరి ఇవాళ మీరు చూస్తుంటే ప్రతి ఒక్క రేట్లు పెంచడం కానివ్వండి, మా లేబరు తినడానికి ఒక టిఫిన్ తింటే 80 రూపీస్ అవుతుంది, ఒక పూరి తింటే 80 రూపీస్ అవుతుంది, బండి మీద తింటే 80 రూపీస్ అవుతుంది. మరి ఇది ఓనర్లు గుర్తించాలి. మా లేబర్ కు ఓనర్లు తినడానికి 60 రూపాయలు ఇస్తున్నారు. సుప్రీంకోర్టు వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడింది. సుప్రీంకోర్టు 2026 సంవత్సరానికి గాను వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 1వ తేదీ ప్రారంభమై జూన్ 12 వరకు కొనసాగనున్నాయి. జూలై 12 వరకు కొనసాగనున్నాయి. తిరిగి జూలై 13వ తేదీన సుప్రీంకోర్టు పూర్తి స్థాయి కార్యకలాపాలను పునఃప్రారంభిస్తుంది. మొత్తం 6 వారాలు ఈ విరామ సమయంలో అత్యవసర కేసుల విచారణ నిలిచిపోకుండా ఉండేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ సెలవుల కాలంలో పనిచేసే బెంచ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మొత్తం 23 ధర్మాసనాలను ఏర్పాటు చేసినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రతి వారం వేర్వేరు ధర్మాసనాలు అత్యవసర కేసులను విచారిస్తాయి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రీ కూడా అందుబాటులో ఉంటుంది. సెలవులు శని, ఆదివారాలు మినహా మిగతా అన్ని పని దినాల్లో రిజిస్ట్రీ పనిచేస్తుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఉత్కంఠభరితంగా వాతావరణంలో జరిగింది. దేశానికి విశిష్ట సేవలు అందించిన వారికి ప్రకటించిన పద్మ అవార్డులను ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో అందించారు. దేశంలో 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డును దివంగత నటుడు ధర్మేంద్రకు ప్రకటించారు. ధర్మేంద్ర తరపున ఆయన భార్య హేమామాలిని ఈ అవార్డును అందుకున్నారు. హేమామాలిని అవార్డు తీసుకుంటున్నప్పుడు ఆమె కుమార్తె ఆహానా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారిని కలిచివేసింది. ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎన్ రాజన్ కూడా పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. పీయూష్ పాండే పద్మభూషణ్ అవార్డును ఆయన కుటుంబ సభ్యులు స్వీకరించారు. పద్మశ్రీ అవార్డులను కూడా ముర్ము అందించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.